హరహర మహాదేవ అందరికీ. ఈరోజు నేను ఒక పుస్తకం గురించి మాట్లాడబోతున్నాను. అది కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది, రాయబడింది, ఇప్పటికీ అందరి చేత చదవబడుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే టెక్నాలజీ ఎంతగా మారింది, ఇంటర్నెట్ వచ్చింది, ఏఐ వచ్చింది, ప్రపంచం మొత్తం మన చేతుల్లోనే ఉంది. కానీ మనిషి సమస్యలు మారాయా? స్ట్రెస్ తగ్గిందా? ఓవర్ థింకింగ్ తగ్గిందా? భయం తగ్గిందా? కోపం తగ్గిందా? లేదు. ఎందుకంటే ఇక్కడ కాలం మాత్రమే మారింది, మనిషి మనసు మారలేదు. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలే కొన్ని వేల సంవత్సరాల క్రితం అర్జునుడు కూడా యుద్ధ భూమిలో తన సొంత వాళ్ళతోనే యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాల సారమే ఈ భగవద్గీత. భగవద్గీత మనం బ్రతుకున్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి, మన కర్తవ్యాన్ని ఎలా పాటించాలి అని చెప్తుంది. భగవద్గీత అంటే మహాభారతంలోనే ఒక భాగం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో చెప్పిన ఉపదేశం. మొత్తంగా 18 అధ్యాయాలతో కూడిన 700 శ్లోకాలు ఉన్నాయి అందులో స్వయంగా శ్రీకృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు అండ్ ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్తాడు. అండ్ ఆ 1 శ్లోకంతోనే మనకి భగవద్గీత అనేది స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా చెప్పాలంటే భగవద్గీత ధర్మం, కర్తవ్యం, భక్తి, కర్మ, జ్ఞానం, జీవిత లక్ష్యాల గురించి చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనిషి ఎలా జీవించాలి అనే ఒక ప్రశ్నకి భగవద్గీత అనేది ఒక సమాధానం. చాలామంది భగవద్గీతని ఒక మత గ్రంథంగానే చూస్తారు, కానీ నేను మాత్రం ఒక జీవిత పాఠశాలగా చూస్తాను. ఎందుకంటే గీత మనకి దేవుడి గురించి మాత్రమే చెప్పదు, మన గురించి చెప్తుంది, మన మనస్సు గురించి చెప్తుంది, మన భయాల గురించి చెప్తుంది, మన కర్తవ్యం గురించి చెప్తుంది. అందుకే ఈ రోజు నుండి మనం గీతలోని ప్రతి శ్లోకాలు కలిసి చదువుకుందాము, దాని అర్థం తెలుసుకుందాము. అంతకంటే ముఖ్యంగా ఈ గీతలోని శ్లోకాలు మన జీవితంలో ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసుకుందాము. ఎందుకంటే శ్లోకం చదవడం జ్ఞానం కాదు, ఆ శ్లోకం ప్రకారం జీవించడం అదే నిజమైన జ్ఞానం. మీ అందరూ ఈ ప్రయాణంలో నాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాను. ఆలోచించండి. ఏ ఫ్యామ్, థ్యాంక్ యూ.